సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులు తమ కష్టం నైపుణ్యంతో తయారు చేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కింద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ హాజరయ్యారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామని తెలిపారు. అనౌన్స్మెంట్ చేసిన అప్పుడే ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ఒక టైటిల్ ఇచ్చారు, మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి. ఈ కార్యక్రమం టైటిల్ మీరు ఈ చీర పంపిణీ కార్యక్రమం చేయండి. ఈ కార్యక్రమం అర్థం చాలా స్పష్టంగా ఉంది. దీనికి మనం అర్థం తీసుకోవాలి అని అంతకుముందు మనం ఎప్పుడైనా మహిళలకి సాధారణత గురించి, మహిళలకి ఎంపవర్మెంట్ గురించి మాట్లాడాలి. ఈ టైటిల్ అంటే మహిళలకి ఎంపవర్మెంట్ ఓకే, కానీ మహిళలకి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలి అని అది ఆలోచన. దీనికి మనము ఉదాహరణ చూడాలి అంటే మొదటి, ఇప్పుడు మన పాఠశాలలో ఏమైనా రిపేర్స్ కానీ, నిర్మాణం కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ చేయాలి, అది అన్ని ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో నీటి వారు ఆధారంలో జరుగుతుంది. రెండోది, మన పిల్లలకి స్కూల్స్ యూనిఫామ్ కూడా ఇప్పుడు మన మహిళా సంఘ గ్రూప్ లో ఉన్న మహిళల ద్వారానే తయారు చేస్తున్నాం. మూడోది వచ్చేసి, ఇప్పుడు చాలా మంది మహిళలు పని కొరకు బయట ప్రదేశంకి వెళ్తున్నారు, బయట ఒక మండలం నుంచి వేరే మండలికి వెళ్తారు, అది కొరకు బస్సులలో కూడా అది ఫ్రీగా ఇవ్వడం జరిగింది. నాలుగోది వచ్చేసి, ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు మహిళా బెనిఫిషరీ పేరులోనే ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. 5 పాయింట్ అంటే మన మహిళా సంఘ గ్రూప్లలో మీరు ఉన్నారు, మీకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మన సిఓ సార్ మేడం డైరెక్షన్ ప్రకారం మనం కొత్తగా టీనేజ్ అమ్మాయిలకి కూడా గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాము. ఎక్కువ వయసు ఉన్న 20 తర్వాత 60 to 65 ఏజ్ లో ఉన్న పిల్లలకి కూడా గ్రూప్ తయారు చేస్తున్నాం. దీని మీద ఆలోచన అంటే మన చిన్న అమ్మాయిలు అడలైన ముందు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ రావాలి, ఒక బ్యాంక్ ఖాతా అసలు ఎలా ఓపెన్ చేయగలుగుతాం, మనము ఎంత సేవింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, మనకి ఎవరైనా